ఒక మెట్రో నగరంలో వంశీ అనే యువకుడు ఉండేవాడు. అతనొక పెద్ద ఐటీ కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్. వంశీకి డబ్బు, ప్రమోషన్, కెరియరే ప్రపంచం. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 దాకా అతని జీవితం ల్యాప్టాప్ స్క్రీన్, ఎనర్జీ డ్రింక్స్ మరియు కాన్ఫరెన్స్ కాల్స్తోనే నడిచేది. స్నేహితులు అతన్ని పలకరించడం మానేశారు. అతను తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయడం మానేశాడు. వంశీ తండ్రి గోపాలం పల్లెటూరులో ఉంటూ అప్పుడప్పుడు కొడుకుతో మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే ఒకరోజు మాట్లాడుతుండగా తన తండ్రి కొడుకుతో ఇలా అన్నాడు. నాయనా వంశీ, నీకు జ్వరం వచ్చి 2 రోజులు అవుతున్నా విశ్రాంతి తీసుకోకుండా ఎందుకు పని చేస్తున్నావు? నువ్వు ఎంత వేగంగా పరిగెడుతున్నావంటే నీ చుట్టూ ఉన్న జీవితమే నీకు కనిపించడం లేదు. అది విని అవతల వైపు వంశీ నవ్వుతూ, నాన్నా, ఆ డెడ్ లైన్ గురించి నీకు అర్థం కాదు. ఇది పాతకాలం వ్యవసాయం కాదు. ఇక్కడ నేను ఒక్కరోజు ఆగిపోయినా పక్కనున్నవాడు ఆ స్థానాన్ని లాగేసుకుంటాడు. నేను ఇలా పని చేస్తేనే నాకు ప్రమోషన్ వస్తుంది. అది వస్తేనే నాకు ఒక సెటిల్మెంట్ స్టేటస్ దొరుకుతుంది. ఆ తర్వాత నేను విశ్రాంతి తీసుకుంటాను నాన్నా అని చెప్పేసి హడావిడిగా కాల్ కట్ చేసేశాడు. వంశీ పనిచేసే కంపెనీ చరిత్రలోనే అత్యంత కీలకమైన పెద్ద క్లౌడ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ జరుగుతోంది. దాని విజయంపైనే అతని ప్రమోషన్ ఆధారపడి ఉంది. ఒత్తిడి తారాస్థాయికి చేరింది. ప్రాజెక్ట్ డెడ్లైన్ రోజు రానే వచ్చింది. వంశీ 3 రోజుల నుంచి సరైన ఆహారం, నిద్ర లేకుండా కేవలం స్క్రీన్ వైపే చూస్తున్నాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. శరీరం సహకరించడం లేదు. ఉదయం 4 గంటలకు ఫైనల్ రిపోర్ట్ను సెండ్ చేసేసి ఇక ప్రమోషన్ తనదే అని చాలా ఆనందపడ్డాడు. ఆ వెంటనే అతని ఒంట్లో శక్తి ఒక్కసారిగా ఆవిరైపోయింది. కళ్ళు తిరిగి పడిపోయాడు. మరుసటి రోజు పొద్దున్న వచ్చి చూసి ఆ కంపెనీలో పనిచేసేవారు అతన్ని హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు పరీక్షించి ఇది కేవలం అలసట మాత్రమే కాదు, అతని శరీరానికి చాలా విశ్రాంతి అవసరమని చెప్పారు. అలా కాదని పనిచేస్తే అతని ప్రాణాలకు ప్రమాదం ఉందని కూడా హెచ్చరించడంతో భయపడి అతనికి 2 నెలలు సెలవిచ్చారు. ఇష్టం లేకపోయినా ఇక వేరే దారి లేక వంశీ కూడా సెలవులకు సరేనన్నాడు. అతన్ని తన తండ్రి గోపాలం పల్లెటూరికి తీసుకెళ్లాడు. వంశీకి ఆ పల్లెటూరి ప్రశాంతత అస్సలు నచ్చలేదు. ప్రతి అరగంటకు ఒకసారి ఫోన్ నెట్వర్క్ కోసం వెతికేవాడు. ఒకరోజు వంశీ తన తండ్రితో విసుగ్గా, నాన్నా, ఈ పల్లెటూరి గాలి ప్రశాంతత నాకొద్దు. నా కెరియర్ నాశనం అవుతుంది నేను ఇలా టైం వేస్ట్ చేస్తే. ఇక్కడ నాకు బోర్ కొడుతుంది. నేను తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోతాను నాన్నా అని చెప్పడంతో గోపాలం అతన్ని పెరట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఏడాది కిందట నాటిన ఒక చిన్న మామిడి మొక్క ఉంది. వంశీ, నేను పెంచుతున్న ఈ మామిడి మొక్కను చూడు. ఇది సంవత్సరం కిందటి సెలవుల్లో నువ్వే నాటావు. ఇది ఈ రోజు చూడు ఎంత గట్టిగా పచ్చగా ఉందో. ఇప్పుడు ఈ అర్థం కాని విషయాలు ఎందుకు నాన్నా? ఒక పంట కావాలంటే మార్కెట్లో డబ్బులిస్తే దొరుకుతుంది కదా. దీనికి ఇంత సమయం, శ్రమ ఎందుకు? అది నిజమే బాబు, కానీ నువ్వు మార్కెట్లో కొనగలిగేది పండు మాత్రమే. నువ్వు కొనలేనిది ఈ మొక్క పెరిగిన ప్రయాణం. నేను దాన్ని తొందర పెట్టలేదు. రేపే పండు కావాలి అని ఒత్తిడి కూడా చేయలేదు. దానికి కావాల్సినంత ఎండ, నీరు, విశ్రాంతి ఇచ్చాను. వంశీ, నీ శరీరం కూడా అంతే నాయనా. వేగం తగ్గించి విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోవాలి. వేరు బలంగా లేకపోతే ఎన్ని కొమ్మలు పెరిగినా తుఫాన్కు కూలిపోతాయి. ఈ మాటలు విన్న వంశీ మౌనంగా ఉండిపోయాడు. తన తండ్రి మాటల్లో నిజమున్నట్లు అర్థం చేసుకున్నాడు. అతను ఆ 2 నెలలు పల్లెటూరులో పూర్తిగా ఫోన్ని పక్కన పెట్టి స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఇన్ని రోజులు అతను కోల్పోయిన నిజమైన ప్రశాంతతను, చిన్న చిన్న ఆనందాలను తిరిగి పొందగలిగాడు. సెలవులు ముగిసిన తర్వాత వంశీ నగరానికి తిరిగి వెళ్లాడు. కంపెనీ అతని రిపోర్ట్ను మెచ్చుకొని ప్రమోషన్ కూడా ఇచ్చింది. కానీ ఈసారి వంశీ మారిపోయాడు. అతను డెడ్లైన్ను పట్టించుకున్న 10 గంటల తర్వాత ల్యాప్టాప్ మూసేసి తన కోసం తాను సమయం కేటాయించుకోవడం కూడా మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరూ పరుగుల జీవితంలో పడి తన కోసం తాను సమయం కేటాయించుకోవడమే మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. ఎంత పరుగుల జీవితంలో ఉన్నా మన ఆరోగ్యాన్ని, మన కుటుంబాన్ని మనం కాకుండా ఇంకెవ్వరూ చూసుకోలేరు. మీరే ఆలోచించండి దీని గురించి. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.